అందుకే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలని తోరా అని పిలుస్తారు. ఇవి రాసింది ఎవరు అంటే మోషే గారు అని ఈజీగా చెప్తాం. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు సృష్టి చేసినప్పుడు ఆదామే లేడు కదా, మోషే ఎక్కడున్నాడబ్బా? మోషేకి ఎలా తెలిసిందబ్బా ఈ సీక్రెట్? ఆయన ఆత్మజలములపై అల్లాడుచుండెనని ఎలా తెలిసింది దీనికి? ఆయన వెలుగు గమ్మని పలుకగా వెలుగు కలిగిన, చీకటి గమ్మని పలుకగా చీకటి కలిగిన. ఏందండి ఇవన్నీ? అది మంచిదైనట్టు దేవుడు చూసాను. ఇవన్నీ ఎలా తెలిసిపోయాయి మోషే గారికి అనే ఒక $1 మిలియన్ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి ఇచ్చిన సింగిల్ ఆన్సర్ ఏంటి? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై మోషే పలికాడు తప్ప మోషే కళ్ళతో చూసి రాసింది కాదు. అర్థమైందా? మోషేకి తెలీదు ఏం జరిగిందో, చూడలేదు ఆయన. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడే పలికాడు. కయ్యను ఏ దేశానికి వెళ్ళాడట? ఎక్కడ కాపురం ఉన్నాడట? నోదు దేశంలో కాపురం ఉన్నాడట. అప్పుడు దేశం ఎలా వచ్చిందండి అంటే అక్కడ ఉన్న ఒకే ఒక సింగిల్ ఆన్సర్ ఏంటంటే నోదు దేశం అనేది మోషే గారు రాసే టైంకి ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో కయ్యను కాపురం ఉన్నాడు, కానీ ఈ దేశం అక్కడ లేదు. కానీ అప్పుడు రాస్తున్నాడు కాబట్టి జనానికి అర్థం చేయించడానికి, ముఖ్యంగా ఇశ్రాయేలీలకు అర్థం చేయించడానికి ఇప్పుడున్న నోదు దేశంలోనే కయ్యను కాపురం ఉన్నాడు. అందుకే కయ్యను నోదు దేశంలో కాపురం ఉన్నాడు. అది బైబిల్. సో ఇదంతా ఎవరు భుజాన వేసుకున్నారంటే పరిశుద్ధాత్ముడు వేసుకున్నాడు భుజాన. అర్థమైందా? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా రాయబడిందో పరిశుద్ధాత్ముడు రాయించాడు. మరొక మాట ఉంటుంది అదే ఆదికాండంలో మరో విచిత్రమైన మాట ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. భాషలు విభాగింపబడినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఎంత 11వ అధ్యాయం 2 భూమి అందంతటా ఒక భాష ఒక పలుకొండిన వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. షీనారు దేశం అంటే ఇవన్నీ కూడా ఈ షీనారు దేశం అని ఎలా గుర్తుపట్టగలరు ఇశ్రాయేలీలు అంటే అప్పటికి దాని పేరు షీనారు. ఆ పేరుని ఈయన ఇక్కడ మెన్షన్ చేసేస్తాడు. ఎలా తెలిసింది? గూగుల్ మ్యాప్ అంతా ఆయన చేతిలో ఉంది. సో పాయింట్ ఎక్కడ ఏ పాయింట్లో జరిగిందో చెప్పగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది కనుక ఆయన వ్రాయిస్తాడు. ఇది అందుకే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇంకెక్కడితో పరిశుద్ధాత్మ ప్రేరేపణ అయిపోయినట్టేనా? గ్రంథాన్ని వ్రాయించడం వరకు అయిపోయింది. ఇంక అందులో కలపకూడదు, ఒకటి తీయకూడదు, ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. కానీ మన నిత్య జీవితంలో, మన జీవితంలో, మన బ్రతుకులో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఉంటుందా, లేదా ప్రేరేపణ ఉంటుందా, ఆలోచన ఉంటుందా? మన జీవితానికి ఆయన ఆలోచన ఇస్తాడా అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యము అనున్నది మనకు ఆలోచన చెప్పున్నది. ఏమ రైట్? వాక్యం మనకి ఏం చెబుతోంది? ఆలోచన చెబుతోంది. మీరు గమనించారో లేదో, చాలా సందర్భాలలో మీకు అనిపిస్తుంది ఈరోజు వాక్యం ద్వారా నా తండ్రి నాతో ఏం చేశాడు, మాట్లాడాడు. నేనైతే పర్సనల్గా చాలాసార్లు ఫీల్ అయ్యాను ఈ విషయాన్ని. మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? చెప్పండి, మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? ఎంతమంది ఫీల్ అయ్యారు ఈ నేలలో? చెప్పండి, మీ చెయ్యి చూపించండి ఇప్పుడు. రైట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సో చాలామంది చెప్తున్నారు ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు, నిజమే నాతో చాలాసార్లు దేవుని వాక్యం మాట్లాడింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాతోనే మాట్లాడింది అనిపిస్తుంది. కొంతమంది నాతో అంటుంటారు, అన్నా నేను అనుకున్నదే ఈరోజు మీరు చెప్పారన్నా అంటారు. నేను అనుకున్నానన్నా ఇలా మాట్లాడితే బాగుండని, లేదా ఈ విషయమై నాకు పరిష్కారం కావాలని అనుకుంటున్నాను, ఈ విషయంలో నాకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నాను, కానీ వాక్యం ద్వారా నాతో మీరు ఏం చేశారు, మాట్లాడారు. మొన్న ఎప్పుడో మిక్కీ వచ్చి అంటున్నాడు, నేను మొన్న అనుకున్నది ఈరోజు మీరు చెప్పేశారన్నా అంటున్నాడు. అవును, నీ మనసులోకి వచ్చి నేను కాపీ చేశాను. మొన్న నేను అనుకున్నది మీరు చెప్పేశారు. అంటే ఒక్కోసారి దేవుని ఆత్మ మనల్ని బలపరచడం కానివ్వండి, మనతో మాట్లాడటం కానివ్వండి, మనకు సహాయం చేయటం కానివ్వండి,
దుష్టుడు ఇప్పటికీ ప్రేరేపిస్తున్నాడా లేదా ప్రజల్ని? ఏమన్నా మానేశాడా వాడు? ప్రేరేపిస్తున్నాడుగా. అపవాది ప్రేరేపణ. ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. చాలాసార్లు చదువుకున్నాం మన యోహాను సువార్తలో ఆ మాట. సో దుష్టుడు ఎప్పటికీ ప్రేరేపిస్తున్నాడు ఆలోచనల ద్వారా. సో పరిశుద్ధాత్ముడి పని ఏంటంటే మనకి కూడా ఆలోచనలను అందించటం. అది సరి అయిన ఆలోచన వాక్యం ద్వారా మనకు అందిస్తారు. సరి అయిన ప్రేరేపణ వాక్యం ద్వారా మనకి పుట్టిస్తారు. సరి అయిన నిర్ణయాలు తీసుకునే విధంగా మనల్ని ముందుకు నడిపించటమే, సంఘాన్ని బలపరచటమే పరిశుద్ధాత్మని యొక్క పని. అందుకే గ్రంథం అంటుంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. ఎప్పుడు దుఃఖపడతాడు చెప్పండి? ఆయనకు విరోధంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే కదా, ఆయన మాట విననప్పుడే కదా. ఇప్పుడు అననీయ సప్పీరా విషయంలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రేరేపణకు లొంగలేదు. వాళ్ళు సాతాను ప్రేరేపణకు లొంగిపోయారు. పరిశుద్ధాత్ముని ప్రేరేపణకు వాళ్ళు ఓటేయలేకపోయారు. సో ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు, దైవాత్మ, దైవశక్తి మనల్ని ప్రేరేపిస్తారు. బైబిల్ గ్రంథంలో ఆ ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఆ ఆలోచనలు ఎప్పటి నుంచి ఉన్నాయో చూద్దాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడాలి. చదవండి. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. ఏమన్నాడట? కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటించెను. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సమస్త జనములను నా వశము చేసి యోధా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారా ఏం చేశాడు దేవుడు? ఒక రాజు మనస్సును, ఒక అన్యుడైన రాజు మనస్సును. కోరెషు ఇశ్రాయేలీయుడు కాదు. కోరెషు ఇశ్రాయేలీయుడు కాదు, ఒక అన్యుడు. ఒక అన్యుడైన రాజును ఏర్పరచుకొని అతని మనస్సును దేవుడు ఏం చేశాడట? ప్రేరేపించాడట. నిజమే, దైవ ప్రేరేపణలు మన చేత ఎప్పుడు సత్కార్యాలు చేయిస్తాయి. దుష్ట ప్రేరేపణ నీ చేత దుష్ట కార్యాలు చేయిస్తే, దైవ ప్రేరేపణ నీ చేత ప్రజోపయోగమైనవి, ఆత్మలను రక్షించేవి, సత్య వాక్యాన్ని వ్యాపింపజేసేవి, పరలోకానికి నిన్ను నడిపించేవి అయిన మంచి ప్రేరేపణలు, అనగా రాబోవు లోకానికి మంచి పునాది, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి నీకు నాకు మంచి పునాది వేసుకోవడానికే మనకి దైవశక్తి ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఉత్తమమైన కార్యాలు చేయుటకు నిన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తాడు ఆయన. అంతే, దుష్ట కార్యాలకు నిన్ను ప్రేరేపించాడు. మంచి పనులకు నిన్ను ప్రోత్సాహం అందించమని ప్రేరేపిస్తాడు. మంచి పనులు చేయమని నిన్ను ప్రేరేపిస్తాడు. మంచి ఆలోచన, సదాలోచన, సద్భావము, ఇవన్నీ కూడా దైవ ప్రేరేపితాలు. కోరెషు ఆ పని చేయడం వల్ల ఇశ్రాయేలీయులందరికీ మేలు జరిగింది. ప్రజోపయోగమైన పనిది, అందరికీ మేలు జరిగింది. అందుకే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించి. ప్రేరేపణ ఎవరిది? దేవునిది. అర్థమవుతుందా? సో సత్ప్రయోజనాల కొరకు, మంచి విషయాల కొరకు, సత్కార్యాల కొరకు ప్రేరేపించేవాడే దేవుడు.